బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలతో పాటు ఉరుములు పిడుగులు పడే ప్రమాదం ఉందని, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలతో పాటు ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉందని, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలతో పాటు ఉరుములు అలాగే పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక పక్క పూర్తి స్థాయిలో కూడా జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు, ఎంతెంత వర్షపాతం నమోదవుతుంది, ప్రస్తుతం ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితి అనే దాని మీద కూడా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. జిల్లాల వారీగా పడుతున్నటువంటి ఏదైతే వర్షాలకు సంబంధించి కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుండి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏదైతే అంతర్గత కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఆ ప్రాంతం అంతా కూడా మరొక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మరో 2 రోజులు మేఘావృతమైనటువంటి వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈదురుగాలు కూడా పెద్ద ఎత్తున వీచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సోమవారం కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మంగళవారం కూడా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఏదైతే మంగళగిరిలో 68.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం ఏదైతే విజయనగరం గాని, గుంటూరు గాని, దాంతోపాటు తాడేపల్లి గాని, కౌలూరు గాని, బాపట్ల జిల్లాల్లో కూడా దగ్గర 39 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఈదురుగాళ్లు, ఉరుములు వర్షంతో
ఏదైతే వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు చెట్ల కిందకి వెళ్లకుండా, భారీ హోర్డింగ్ల దగ్గరికి వెళ్లకుండా మంచిగా ఏదైతే సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండాలి, ఎక్కడ ఇబ్బంది పడకుండా సేఫ్ గా ఉండే విధంగా ప్రజలంతా కూడా నిర్ణయాలు తీసుకోవాలి. దానికి అధికార యంత్రాంగం కూడా సపోర్ట్ చేయాలంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. నిన్న కూడా విజయవాడలో పెద్ద ఎత్తున వర్షం పడింది. ఇతర ప్రాంతాల్లో కూడా వర్షపాతం పెద్ద ఎత్తున నమోదవుతూ ఉంది. ఒక పక్క నిన్నటిదాకా ఎండలతో ఉక్కిరి బిక్కిరైనటువంటి ప్రజలకి ఈ ఏదైతే చల్లటి వాతావరణం వల్ల కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఉదయం నుంచే మళ్ళీ కొంత ఎండ తీవ్రత కూడా మొదలైంది. మధ్యాహ్నం తర్వాత అది చల్లబడేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.